Hello viewers, this is the complete Telugu version of my previous video. If you want this video in English, it is available in my channel. Please do watch it. ఈ వీడియోలో నేను మీకు మెయిన్ గా ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించిన టూ ఆస్పెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్, ఇంట్రడక్షన్ టు ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సిన అవసరం ఏంటి, అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి. సో ఈ వీడియోలో ఈ టూ ఆస్పెక్ట్స్ మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ అంటే ఏంటి? సో మనకు బాగా తెలుసు, ఇంగ్లీష్ ఈజ్ ద గ్లోబల్ లాంగ్వేజ్ ఆఫ్ కమ్యూనికేషన్. సో అరౌండ్ ద గ్లోబ్ మనకి డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి అండ్ డిఫరెంట్ కంట్రీస్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ వాళ్ళ యొక్క నేటివ్ లాంగ్వేజెస్ లో కమ్యూనికేట్ అవుతారు. బట్ ఇంగ్లీష్ అనేది ఒక గ్లోబల్ లాంగ్వేజ్. అరౌండ్ ద గ్లోబ్ అందరికీ ఒక కామన్ లాంగ్వేజ్ గా ఇంగ్లీష్ ని మనం యూస్ చేస్తాం. అందువల్లనే ఆ రీజన్ తోటే ఇంగ్లీష్ అనేది ఈ రోజు మనకు ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ అయింది. సో ఫస్ట్, ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్. మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఎఫెక్టివ్ గా నేర్చుకోవాలనుకున్నప్పుడు ఒక సర్టన్ కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది, ఎక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. సో అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. ఫస్ట్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మెయిన్ ఇంపార్టెంట్ ఎసెట్స్ వచ్చి ఎలిమెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో మనకి త్రీ మెయిన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే లెటర్, వర్డ్ అండ్ సెంటెన్స్. ఈ త్రీ, మీరు ఒక బేసిక్ లెర్నర్ అయితే మనం ఇక్కడ నుంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ గురించి వన్ బై వన్ మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే లెటర్. ఈ లెటర్ వచ్చి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఒక మైనర్ ఎసెన్స్. మనకు బాగా తెలుసు, ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో 26 లెటర్స్ ఉన్నాయి. ఈ లెటర్ అంటే ఎనీ ఆల్ఫాబెట్ బిట్వీన్ ఏ టు జి. ఈ లెటర్ లో కూడా మనకి టూ మెయిన్ కాంపోనెంట్స్. ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ఫాబెట్. ఆల్ఫాబెట్ అంటే ఎనీ ఆల్ఫాబెట్ లెటర్ బిట్వీన్ ఏ టు జి. నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ ద లెటర్ వచ్చి ఫోనిక్స్. ఈ ఫోనిక్స్ కంప్లీట్లీ సౌండ్ రిలేటెడ్. సో ఎలాగైతే ఆల్ఫాబెట్ అనేది మనకి రైటింగ్ రిలేటెడ్, ఈ ఫోనిక్స్ వచ్చి స్పీకింగ్ రిలేటెడ్. ఒక లెటర్ దాని యొక్క సౌండ్ ని డీల్ చేసేది ఫోనిక్స్. సో ఈ ఫోనిక్స్ అనేది ఒక కొత్త టాపిక్ గా మనకు ఉండొచ్చు. ఈ ఫోనిక్స్ గురించి నేను మీకు ఇంకా ఫర్దర్ వీడియోస్ లో కొంత ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. నెక్స్ట్, కమింగ్ టు ద వర్డ్. ఈ వర్డ్ అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ దిస్ ఇస్ ద సెకండ్ ఎలిమెంట్ ఆఫ్ ఇంగ్లీష్. వర్డ్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ లెటర్స్ విత్ ఎ ప్రాపర్ మీనింగ్. ఫస్ట్ మనం లెటర్స్ ని చూసినప్పుడు ఏ టు జి ఏదైతే ఆల్ఫాబెట్ ఉందో ఆ ఆల్ఫాబెట్ లెటర్స్ ని ఎప్పుడైతే మనం కంబైన్ చేసినప్పుడు ఒక ప్రాపర్ మీనింగ్ ఇస్తే దాన్ని మనం వర్డ్ కింద కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లెటర్స్ అన్నిటిని మనం కంబైన్ చేసినప్పటికీ ఒక ప్రాపర్ మీనింగ్ కనుక మనకి ఇవ్వకపోతే దాన్ని మనం వర్డ్ గా కన్సిడర్ చేయం. సో ఈ వర్డ్ యొక్క మెయిన్ కాంపోనెంట్ ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఎస్. సో ఇప్పుడు నేను మీకు ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది ఇస్తాను. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి ఫర్దర్ వీడియోస్ లో నేను ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్, parts of speech is a systematic allocation of words in English based upon the usage. ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో కొన్ని వర్డ్స్ ని వాటి యూసేజ్ ఆధారంగా 8 పార్ట్స్ కింద డివైడ్ చేశారు. ఆ 8 పార్ట్స్ ని మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఉన్న 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, adjective, adverb, preposition, conjunction and interjection. These 8 things we consider as parts of speech in English. Regarding the parts of speech, I will give you some more description in my further videos. Next, third element of the language, coming to the sentence. ఈ సెంటెన్స్ ఏంటంటే ఇట్ ఇస్ a very important thing and very important element in English. A group of words with a proper meaning. ఏవైతే మనం ప్రీవియస్ నేర్చుకున్నామో మనం వర్డ్స్ ని కంబైన్ చేసినప్పుడు ఒక ప్రాపర్ మీనింగ్ కనుక మనకి ఇస్తే, ఒక ప్రాపర్ ఎసెన్స్ అనేది మనకి ఇస్తే, సో దాన్ని మనం సెంటెన్స్ గా కన్సిడర్ చేస్తాం. ఇలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. అవి ఏంటంటే అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరోగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఈ 4 మెయిన్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఇన్ ఇంగ్లీష్. వీటి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ అనేది చూద్దాం. లెట్స్ గో త్రూ వన్ బై వన్. ఫస్ట్ వన్ ఏంటంటే assertive sentence. An assertive sentence is a statement. It is also called as declarative sentence. English లో మనం ఏది మాట్లాడినా సరే దాన్ని ఒక స్టేట్మెంట్ అంటాం. An assertive sentence is a statement. It is also called as declarative sentence. Assertive sentence ని మనం declarative sentences అంటాం. కొన్ని బుక్స్ లో లేదా కొన్ని లెర్నింగ్ ఆస్పెక్ట్స్ లో assertive sentence కి బదులుగా declarative sentence అని ఉంటుంది. సో ప్లీజ్ కన్సిడర్ దట్. సో ఇక్కడ నేను assertive sentence కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో వన్స్ గో త్రూ దీస్ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, coming to the second type of sentence, imperative sentence. An imperative sentence is a command or request. మన రెగ్యులర్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఎసెన్స్ లో మనం కొన్ని కమాండ్స్ ని మరియు కొన్ని రిక్వెస్ట్ చేస్తాం. సో వీటిని మనం ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటాం. ఈ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇచ్చాను. ప్లీజ్ గో త్రూ దీస్ ఎగ్జాంపుల్స్. ఆఫ్టర్ లెర్నింగ్ దీస్ ఎగ్జాంపుల్స్, ప్లీజ్ ట్రై టు మేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్స్.
Next, coming to the third type of sentence, interrogative sentence. It is very important essence in the English language. An interrogative sentence is a question. మనం ఇంగ్లీష్ లో డైలీ చాలా క్వశ్చన్స్ అనేవి మనం ఫ్రేమ్ చేస్తుంటాం. డే టు డే లైఫ్ లో చాలా క్వశ్చన్స్ మనం అడుగుతూ ఉంటాం. సో ఈ క్వశ్చన్స్ అన్నిటిని కూడా మనం ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ కింద కన్సిడర్ చేస్తాం. ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇక్కడ ఇచ్చాను. ప్లీజ్ గో త్రూ దీస్ ఎగ్జాంపుల్స్. Finally, the fourth type of sentence, exclamatory sentence. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ కన్వేస్ సడన్ ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్. మనం సడన్ ఫీలింగ్స్ ని ఎమోషన్స్ ని కొన్ని సెంటెన్సెస్ లో తెలియజేస్తాం. వీటిని మనం ఏమంటామంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ అంటాం. సో హియర్ ఐ హావ్ గివెన్ యూ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ప్లీజ్ గో త్రూ దీస్ ఎగ్జాంపుల్స్. లెర్నింగ్ ఆస్పెక్ట్ ని బేస్ చేసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 2 టైప్స్. ఫస్ట్ వన్ జర్నల్ ఇంగ్లీష్ అండ్ సెకండ్ వన్ ఇస్ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్. కమింగ్ టు ద జర్నల్ ఇంగ్లీష్, ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్ అంటే ఏంటంటే మనం స్కూల్లో లేదా కాలేజెస్ లో ఒక అకాడమిక్ సబ్జెక్ట్ గా మనం ఇంగ్లీష్ నేర్చుకుంటాం. సో దాన్ని మనం జర్నల్ ఇంగ్లీష్ అంటాం. ఇప్పుడు ఏవైతే నేను 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మీకు నేను చెప్పానో, అసర్టివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్, ఈ 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ వచ్చి జర్నల్ ఇంగ్లీష్ కి సంబంధించినవి. కమింగ్ టు ద కమ్యూనికేటివ్ ఇంగ్లీష్, ఈ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ ఏంటంటే కంప్లీట్లీ రిలేటెడ్ టు స్పీకింగ్ ఎసెన్స్. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఎకడమిక్స్. సో మనం పర్సనల్ గా అండ్ ప్రొఫెషనల్ గా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పీపుల్ తో డైలీ ఇంటరాక్ట్ అవుతాం. అలా ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనకి ఏదైతే మనం యూస్ చేసే వొకాబులరీ, యాక్సెంట్ అండ్ ఫ్లూయెన్సీ ఉందో అవన్నీ మనకి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కింద వస్తాయి. ఎలాగైతే మనకు జర్నల్ ఇంగ్లీష్ లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయో, అలాగే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో కూడా 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో ఉన్న 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఏంటంటే పాజిటివ్ సెంటెన్స్, నెగటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరోగేషన్ అండ్ నెగటివ్ ఇంటరోగేషన్. సో లెట్స్ గో త్రూ దిస్. హియర్ ఐ హావ్ గివెన్ యూ వన్ ఎగ్జాంపుల్. ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ వచ్చి హీ ఈస్ ప్లేయింగ్ క్రికెట్. సో హీ ఈస్ ప్లేయింగ్ క్రికెట్ అనేది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఎందుకంటే ఇది ఒక నెగిటివ్ మీనింగ్ ని కన్వే చేయట్లేదు, కాబట్టి ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. ఇఫ్ యూ చేంజ్ దిస్ సెంటెన్స్ ఇంటూ నెగిటివ్ ఫార్మ్, ఇదే సెంటెన్స్ ని మనం నెగిటివ్ ఫార్మ్ లోకి మారిస్తే హీ ఈస్ నాట్ ప్లేయింగ్ క్రికెట్. సో ఇది నెగిటివ్ ఫార్మ్ అయిపోయింది. అదే సెంటెన్స్ ని మనం ఒక పాజిటివ్ ఇంటరాగేషన్ ని మనం పాజిటివ్ క్వశ్చన్ అని కూడా, ఈ పాజిటివ్ ఇంటరాగేషన్ లోకి మారిస్తే ఈస్ హీ ప్లేయింగ్ క్రికెట్, దిస్ ఇస్ ద పాజిటివ్ ఇంటరాగేషన్. ఒకవేళ ఇదే సెంటెన్స్ ని మనం నెగిటివ్ ఇంటరాగేషన్ లోకి మారిస్తే isn't he playing cricket, so that is completely related to negative interrogation. It's a negative question. These are all the 4 types of sentences in communicative English. This is all about these 2 essences, introduction to the English language and as well as elements of English. Thank you for watching. For more videos, please subscribe to our channel Fly English Edu. Thank you so much.